ఓంకారం అనే యొక్క శబ్దం సదా మనలో వినిపిస్తుంటుంది కదా. ఆ యొక్క ఓంకారం అనేదే మంగళప్రదం చేస్తుంది. నా మంగళం నా కారమంగళం. నా అనే శబ్దం ఓం నమ శివాయ అని మనం అంటామా లేదా? ఆ ఓం నమ శివాయ అనేది మంత్రం వల్లనే ముక్తిధామాన్ని పొందుతాను. నా మంగళం నా కారమంగళం. ఏమి లేదు, ఇదంతా కూడా ఓటిది. నా మంగళం నా కారమంగళం నాదబిందు కళాతీత గురవే మంగళం సద్గురవే మంగళం. నాదం బిందుం కళాతీతం. ఈ నాదం బిందుం ఈ శబ్దాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లోకంలో ఉండే శబ్దాలు, మనలో ఉండే శబ్దాలు, వీటన్నిటికీ అతీతమైంది నా మంగళం నా కారమంగళం. ఆ భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క నామం. మా మంగళం మా కారమంగళం మహాదేవతానే ఆయే గురవే మంగళం. తన ఆత్మనే మహాదేవుడు, తన ఆత్మనే మహాదేవుడు. మా మంగళం మా కారమంగళం మహాదేవతానే ఆయే గురవే మంగళం సద్గురవే మంగళం. శ్రీమంగళం శ్రీకారమంగళం శుద్ధ బుద్ధి తానే ఆయే గురవే మంగళం. ఒకటిది కాదు, శ్రీమంగళం శ్రీకారమంగళం శుద్ధ బుద్ధి తానే ఆయే గురవే మంగళం సద్గురవే మంగళం. తన ఆత్మ ఏమవుతుంది శుద్ధ బుద్ధి. ఇప్పుడు అనుకుంటుంది కదా ఈశాస్య దేశాలు అనే మలినాన్ని దూరం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆత్మ తనలోనే మహాదేవుడు అవుతాడు. శ్రీమంగళం శ్రీకారమంగళం శుద్ధ బుద్ధి తానే ఆయే గురవే మంగళం సద్గురవే. భగవంతుడు ఎటువంటి వాడు? పరమ పవిత్రమైన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మ కలుగుతుంది. తర్వాత వా మంగళం వా కారమంగళం వా మంగళం వా కారమంగళం వాదభేద దూరనాద గురవే మంగళం. వాదభేద దూరనాద గురవే మంగళం. వాదభేదాలు మనలో వస్తాయి కదా, మన వాదభేదాలు వ్యక్తిగత దాసం కాడ జగడమాడుకున్నారంటే ఎందుకు? వాడు అంటాడు, మనం గప్పుకుంటే ఏమవుతుంది? వాదభేద దూరనాద గురవే మంగళం సద్గురవే మంగళం. యా మంగళం యా కారమంగళం యా మంగళం యా కారమంగళం ఎల్ల వస్తు తానే ఆయే గురవే మంగళం సద్గురవే మంగళం. ఎల్ల వస్తువు ప్రపంచమంతా కూడా అనంతుడు భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు లింగ రూపంలో మనం అక్కడ స్థాపన చేసుకున్నాం. ఆ సర్వేశ్వరుడు ఎల్ల వస్తు తానే ఆయే గురవే మంగళం సద్గురవే మంగళం. అంతా తానే నిండి ఉన్నాడు. ఎవరు? ఆ భగవంతుడు ఆత్మస్వరూపుడై. అందువల్లనే ఓం నమ శివాయ అనేది ఒక పెద్ద మనల్ని అంతా కూడా సార్థకం చేసే మంత్రం కాబట్టి అందరూ కూడా ఓం నమ శివాయ జపం చేయండి అంటారు. అందుకే పంచాక్షరి మంత్రమే అమ్మోళ్ళు ఇక్కడ కూర్చొని జపం చేస్తుండేటోళ్ళు. ఫస్ట్లో పంచాక్షరి జపం చేస్తుండేటోళ్ళు అంటారు. అప్పుడు సర్వం తానే అయిపోయినారు. అట్లా కావాలి, ప్రతి ఒక్కరు అట్లా సాధన చేయాలి. అవన్నీ మనం అది బాగలేదు ఇది బాగలేదు, ఆ కోరికలు ఈ కోరికలు ఇవన్నీ మనం అడుగుతాం. అవన్నీ మనం అడగక్కర్లేదు. చివరికి భగవంతుడిని గురువుని మనము మోక్షం కూడా అడగరాదు. నాకు మోక్షం ప్రసాదించని కూడా అడగరాదు మనం గురువుని. ఆయన చూస్తాడు. ఆయన మన యొక్క అంతఃకరణలో ఉన్న నిర్మల భావన బట్టి ఆయన అదే అమ్మ నాయన 90లో నాయన్ని ఆ నక్షత్ర మండలం తీసుకుపోయినారు కదా. తీసుకుపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత మేము యానబుందిని వచ్చిన పాట అమ్మకి అడిగింది, ఇదంతా ఎందుకు అమ్మ, ఇదంతా ఎందుకు? మళ్ళీ అక్కడ నక్షత్ర మండలం తీసుకుపోయి ఆనందాన్ని, ఆ ఆనందంలో వదిలి రాకుండా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావమ్మా అని ఇక్కడ యానబుందికి వచ్చిన పాట అమ్మగారికి అడిగాను. అయితే ఇక్కడ దైవకార్యం నడిచేది ఉందని అయిన తర్వాత దైవకార్యం అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. దాని గురించి ఎందుకు మళ్ళీ దైవకార్యం చేయాలి.
ఇది దైవ కార్యం చేయాలా అని అమ్మగారు ఆదేశించారు కాబట్టి ఇప్పుడంతా దైవ కార్యం గురించే చింత అయిపోయింది, భక్తుల గురించే చింత. ఇదంతా నాకు చుట్టి దానేమో ఆనందంగా బ్రహ్మానందమైన స్థితిలో అమ్మోడు తపస్సు చేస్తున్నారు. వారి యొక్క కృప, వారి యొక్క ఆశీర్వాదం, వారి కరుణ ఉంటే మనకు చాలా అనుకోవాలి. ఏం కోరరాదు మనం. అది సంసారంలో అది ఉన్నది ఇది ఉన్నది అవన్నీ కూడా అమ్మకే అర్పణ, అవన్నీ చూసుకుంటారు అమ్మ. కానీ మన మనస్సును మనం ఏం చేయాలి? ఆ భగవంతుని మీద, ఆ గురువు మీద అర్పణ చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు గురువుని మనం సదా మననం చేయాలి, సదా ధ్యానం చేయాలి. ఏ కోరిక అడగరాదు. నువ్వు మా అమ్మ అడుగుతుంటుంది వచ్చినప్పుడు అది అయ్యేది అవుతుంది, దాని గురించి ఎందుకు నీకు చింత అని చెప్తుంది. మన బుద్ధి భగవంతుని మనకి ఏమి బాధలు వస్తాయో, ఏమి ఇబ్బందులు ఉంటాయో, ఏది ఉంటాయో ఆయనకి తెలవదా సర్వేశ్వరుడు. అవి మనం మననం చేయొచ్చు. దేవుని ఏం చేయాలా? నన్ను నా జన్మ సార్థకం చేయ భగవంత. మనస్సు నీ మీద ఉంది, అది సార్థకం చేయనే మాట కూడా అడగరాదు. సదా మనస్సు నీ పాదార విందారందు లయం చేయాలి. అందుకే నేను చెప్పేది ఏంటి, మీరు ఇంటికాడున్న మహామందిరంలో అమ్మ పాదార విందారం మీద, ఆ సింహాసనం మీద అమ్మగారి పాదార విందాలను మీరు చూసుకుంటూ ఉండండి. మీరు అదే మీకు గొప్ప తపస్సు. చేస్తున్నారా ఎవరనంటే ఎవ్వరు చెప్పరు హనుమంతు. ఏరా ఒక్కరన్నా మేము ఇట్లా రోజు చేస్తున్నాం నాయన, మాకు ఇంత ఆనందం కలుగుతుంది కానీ ఒక్కరు కూడా ఈ అమ్మవాడు చెప్పదు ఏం చేయాలి. ఒక్కరు కూడా